సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు గుర్తుకు వస్తాయని బీజేపీ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పూడూరు కిష్టాపూర్ డివిజన్లోని పూడూరులో రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి తోకల ప్రశాంతికి 10,000 పట్టు చీర, ద్వితీయ బహుమతి అశ్వినికి 5,000 పట్టు చీర, తృతీయ బహుమతి తోకల శ్రీలతకి 3,000 పట్టు చీర బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, వంశీధర్ రెడ్డి, ప్రేమ్దాస్, పద్మాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఏంటంటే మనకు సాంప్రదాయంగా మనము హిందువులము మనము ఎప్పుడో చిన్ననాటి నుంచి అందరం మనం చూస్తుంది చేస్తుండేది. ఇట్లాంటి ప్రోగ్రాంలు మనము ఈ రానున్న తరంలో చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు చూసేదానికి చాలా ఇప్పుడు ఇట్లాంటి పోటీలు మనం పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు పోటీలు ఎక్కడి పోటీలు ఉండేనా మనకు లేకుండా ఎవరింటి ముందల వాళ్ళు మంచిగా చేసుకుంటుంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఇక్కడ పుడూరులో కూడా ఇంతమంది మహిళలు, అక్క చెల్లెళ్ళు, చాలా చిన్న చిన్న పాపలు కూడా వచ్చి మంచిగా ఈ రంగవల్లులు, ముగ్గులు చాలా బాగా అనిపిస్తుంది చేయడం కార్యక్రమం. ఈ కార్యక్రమం నిన్న మా చెల్లె కృష్ణప్రియ అన్నా నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా నేను చేస్తాను, మీరు ఏం చేస్తారు చేయండి. ఇంకోటి ఇది మనకు అందరికీ ఒక సంక్రాంతి సందర్భంగా అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ముగ్గుల పోటీ అంటే అందరికీ మహిళా బంధం చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చేయండి, నేను ఉంటాను కృష్ణప్రియ అని చెప్పాను. మీరు ఈరోజు పొద్దున్న వచ్చి అందరూ పిప్పలు ఉన్నారో లేదో తిన్నారో లేదో పాపం చాలా కష్టపడ్డారు పాపం. నిజంగా చాలా ఇలాంటివి మీరు ఇంకా చాలా చేయాలని నమస్తే అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు.